ఏస్ నెక్స్ట్ జెన్ ప్రతినిధులు ఏసీబీ ఎదుట హాజరయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చే ఫ్లైట్ ఆలస్యం కావడంతో లేట్గా వస్తున్నట్లు ముందుగానే జెన్ ప్రతినిధులు ఏసీబీకి సమాచారం అందించారు. ఫార్ములా ఈ కార్ రేస్ 9వ సీజన్ స్పాన్సర్గా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ 10వ సీజన్ రేస్ నుంచి తప్పుకుంది. 10వ సీజన్ నుంచి ఏస్ నెక్స్ట్ తప్పుకోవడంతో ఆ స్థానంలోకి హెచ్ఎండిఏ ఎంటర్ అయింది. ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీలో గ్రీన్కో ఎండీ చలమశెట్టి అనిల్ కుమార్ కీలకంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన గ్రీన్కో ఏస్ నెక్స్ట్ జెన్ కు మాతృ సంస్థ. గ్రీన్కో కార్యాలయాల్లో ఇప్పటికే సోదాలు నిర్వహించిన ఏసీబీ పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఇదే కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏస్ నెక్స్ట్ జెన్ ప్రతినిధులు ఏసీబీ ఎదుట హాజరయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చి ఫ్లైట్ ఆలస్యం కావడంతో లేటుగా వస్తున్నట్లు ముందుగానే జెన్ ప్రతినిధులు ఏసీబీకి సమాచారం అందించారు. ఫార్ములా ఈ కార్ రేస్ 9వ సీజన్ స్పాన్సర్ గా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ 10వ సీజన్ రేస్ నుంచి తప్పుకుంది. 10వ సీజన్ నుంచి ఏస్ నెక్స్ట్ తప్పుకోవడంతో ఆ స్థానంలోకి హెచ్ఎండిఏ ఎంటర్ అయింది. ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీలో గ్రీన్కో ఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్ కీలకంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన గ్రీన్కో ఏస్ నెక్స్ట్ జెన్ కు మాతృ సంస్థ. గ్రీన్కో కార్యాలయాల్లో ఇప్పటికే సోదాలు నిర్వహించిన ఏసీబీ పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఇదే కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి సమ్మన్లు జారీ చేసే అవకాశం ఉంది. పూర్తిగా ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, అటు ఏసీబీ ముందు ఏస్ నెక్స్ట్ జెన్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ విచారణ ఏ విధంగా జరుగుతుంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రవిచంద్ర? అయితే పవన్, కొద్ది నిమిషాల క్రితమే ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ఏసీబీ కార్యాలయంలోని, ఇప్పుడు మనం ఏసీబీ కార్యాలయం ముందున్నాం, ఏసీబీ కార్యాలయంలోని అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. అయితే 10:30 గంటలకే, ఉదయం 10:30 గంటలకే రావాల్సి ఉండే, అయితే వాళ్ళు 2:03కి వచ్చారు. వాళ్ళు కొద్దిసేపటి క్రితం, అంటే కొద్ది నిమిషాల క్రితమే వాళ్ళు వచ్చారు. దీంతో రాగానే లోపలికి, ఇక్కడ రాగానే వాళ్ళకి ఇచ్చినట్టుగా నోటీసులు చూపించగానే లోపలికి పంపించారు. రావడం ఇక్కడికి వెహికల్ రాగానే కాస్త హడావుడి మొదలైంది. ఎవరు ఏంటి అని ఇక్కడ ఉన్నట్టుగా గేట్ దగ్గర ఉన్న పోలీసులు కావచ్చు, ఏసీబీ ముందున్నట్టుగా సెక్యూరిటీ అంతా ఆపేశారు. దాంతో నోటీసు చూపించగానే వెంటనే పంపించారు. ఆ పాటికే లోపలికి వెళ్ళిపోయారు. ఈవెన్ మీడియా అలర్ట్ కాకముందుకే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు వచ్చేట్టుగా సమాచారం కూడా ఉదయం 10:30 గంటలకు రావాల్సి ఉండే, అయితే రాలేకపోయారు. మధ్యాహ్నం 2 తర్వాత వస్తున్నారు. ఆ తర్వాత 3 గంటల సమయంలో వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే విచారణ కొనసాగుతుంది సాయంత్రం వరకు. ఆ మాటకు వస్తే రాత్రి వరకు కూడా జరిగేట అవకాశాలు కూడా ఉంటాయి. ఏస్ నెక్స్ట్ జెన్కు సంబంధించిన ఒక కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఎవరు వచ్చారు ఏంటనేది కూడా పూర్తి సమాచారం చూపించలేదు, ఇవ్వలేదని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏసీబీ అధికారులు కూడా ఆ కంపెనీకి సంబంధించిన ఎవరు ఆ వ్యక్తి అనేది కూడా చెప్పలేదు. ఒకరు మాత్రం వచ్చారు. ఏస్ నెక్స్ట్ జెన్కు సంబంధించిన కంపెనీల్లో కంపెనీ ప్రతినిధుల నుంచి ఒకరే వచ్చారు. వాళ్ళని ఒకరిని లోపల పంపించారు, డ్రైవర్ని, ఒక వెహికల్, ఒక వ్యక్తిని పంపించారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొని రావాలని చెప్పడంతో డాక్యుమెంట్స్ తోటి లోపలికి వెళ్ళారు. ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. అయితే 9వ ఈవెంట్కి సంబంధించి పార్టిసిపేట్ చేసినట్టుగా ఏస్ నెక్స్ట్ జెన్కి సంబంధించిన కంపెనీ ఆ తర్వాత ఎందుకు ఆ 10వ ఈవెంట్ని అంటే 10వ ఈవెంట్ని ఎందుకు రద్దు చేసుకోవాల్సి వచ్చింది, ఎవరు ఆదేశాల మేరకు రద్దు చేసుకున్నారో, ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, దీని వెనకాల ఏం జరిగిందన్న కోణంలోనే ఏసీబీ దర్యాప్తు చేపట్టే విధంగా క్వశ్చనర్, అంటే ప్రశ్నావళి ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా దానికి సంబంధించిన అంశం మీదే ఎక్కువగా గురిపెట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇదే కేసుకు సంబంధించి ఇదే ఏసీబీ ఆఫీసులో కేటీఆర్ A1గా ఉన్నారు, ఆయనను విచారించారు. దాంతోపాటు A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను విచారించారు. BLN రెడ్డిని కూడా విచారించారు. వీళ్ళందరూ విచారించేట విషయంలో కొన్ని అంశాలు ఉన్నాయి. అటు ఈడీ విచారించింది, ఇటు ఏసీబీ కూడా విచారించింది. వీళ్ళ అంశంలో పబ్లిక్ పాలసీకి సంబంధించిన అంశాలని ఎక్కువగా ప్రశ్నించారు. ఎందుకంటే అందులో తెలంగాణకు సంబంధించిన నిధులు విదేశీ కంపెనీ, బ్రిటన్ కంపెనీ, FEO కంపెనీకి వెళ్ళాయి. ఆ విధంగా వెళ్ళడానికి మీరు ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నట్టుగా మీరు ఆ ముగ్గురిని ప్రశ్నించేటప్పుడు ఆ విధంగా ప్రశ్నించారు. ఎందుకు నిధులు మళ్ళేట సమయంలో జాగ్రత్తలు తీసుకోలేదు, దాంతోపాటు క్యాబినెట్ అంటే మంత్రిమండలి అనుమతి తీసుకోలేదు, ఆర్థిక శాఖ అనుమతిని తీసుకోలేదు, RBI అనుమతి, ఈ విధంగా ఇలాంటి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మాత్రం అడిగారు. అయితే ఈ కంపెనీకి సంబంధించి ఇప్పుడు ఏకంగా ఈ కంపెనీ ప్రతినిధులు కూడా వస్తున్నారు. ఈ విధంగా గ్రీన్కో దీనికి మాతృ సంస్థ, ఏస్ నెక్స్ట్ జెన్కు సంబంధించిన మాతృ సంస్థ గ్రీన్కో కంపెనీ. ఇదే గ్రీన్కో కంపెనీకి సంబంధించిన ఎండీ చలమలశెట్టి
అనిల్ కుమార్, ఆయనకు సంబంధించి కేటీఆర్కు సంబంధించిన రిలేషన్ ఏంటి, దీనికి కూడా ఈ కోణంలో విచారణ చేసేట అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన ఈ విధంగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కటి దశల వారీగా ప్రశ్నలు ఈ విధంగా ఉంటాయి. సంస్థకు సంబంధించి ఒక ఈవెంట్కు ఒప్పుకున్నట్టుగా ఏసీ నెక్స్ట్ జెన్ కంపెనీ ఆ తర్వాత ఎందుకు రద్దు చేసుకోవాల్సి వచ్చింది, దీని వెనకాల ఎవరున్నారు, ఎందుకు రద్దు చేసుకోవాల్సి వచ్చింది, దీంట్లో ఉన్న లావాదేవీలు ఏంటి, ఆ తర్వాత 600 కోట్లు ఇందులో 600 కోట్లు అంటూ కూడా చర్చకు వచ్చింది. అసలు 600 కోట్లకు సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి విచారణ చేపడుతుందని చెప్పుకోవచ్చు ఏసీబీ. దీనికి సంబంధించి అంతా ఒకటి దశల వారీగా ఉంటుంది. ముందు ఏంటంటే పాలసీలకు సంబంధించిన అంశాన్ని ప్రాథమికంగా విచారణ చేపట్టారు. ఆ తర్వాత కంపెనీలకు సంబంధించిన కంపెనీలకు కూడా నోటీసులు ఇస్తున్నాయి, కంపెనీలు కూడా వస్తున్నాయి. దీంతో ఆ తర్వాత కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులను విచారణ చేపడతారు. కంపెనీల నుంచి ముఖ్యంగా ఆరోపణలు ఏంటంటే బీఆర్ఎస్కు ఎలక్ట్రల్ బాండ్ రూపంలో నిధులు మళ్ళీ ఇందులో కిడ్ ప్రోకో ఉంది అని చెప్తున్నారు. దాన్ని రుజువు చేసే విధంగా అసలు ఉందా, నిజంగా లేదా, అసలు ఏం జరిగింది, అంతకంటే ముందు అసలు ఏసీ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ కొద్ది రోజుల క్రితమే అంతకంటే ఈవెంట్ జరిగే కంటే ఒక 6 నెలల ముందే అది ఏర్పడ్డట్టు, దాంతోపాటు ఎందుకు ఆ విధంగా ఏర్పడాల్సి వచ్చింది, దాని వెనకాల ఏం జరిగింది, ఈ కోణంలోనే విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ విచారణ సాయంత్రం వరకు జరిగేట అవకాశం ఉంది. అయితే రవిచంద్ర, అదే విధంగా గ్రీన్ కో సంస్థల విచారణ ఈ విధంగా ఉంటే ఏసీబీ అదే విధంగా ఈడీ విచారణలో అటు కొంచెం స్పీడ్ ను పెంచాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు A1, A2, A3గా ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, ఐఏఎస్ ఆయన అరవింద్ కుమార్ కావచ్చు, అదేవిధంగా బిఎల్ రెడ్డిని కావచ్చు, విడివిడిగానే స్టేట్మెంట్ రికార్డింగ్ చేయడం జరిగింది. ఇక ముగ్గురిని ఏకకాలంలో విచారించే అవకాశం భవిష్యత్తులో ఉంటుందనుకోవచ్చా? అదే జరుగుతుంది నెక్స్ట్. ఇప్పుడు అంటే వీళ్ళ నుంచి ప్రాథమిక రిపోర్ట్ మాత్రమే తీసుకుంటున్నారు, ఇటు ఏసీబీ కావచ్చు, అటు ఈడీ కావచ్చు. వీళ్ళ విచారణ మొదటగా ప్రాథమిక విచారణ పూర్తయిపోయిన తర్వాత ఒక్కొక్కరిని ఎదురెదురు కూడా పెడతారు. కేటీఆర్ ముందు అరవింద్ కుమార్ని పెడతారు, వీళ్ళిద్దరిని విచారణ జరుగుతుంది. దాంతోపాటు బిఎల్ రెడ్డిని కూడా ఉంచుతారు, వీళ్ళని విచారిస్తారు. ఎందుకంటే ఎవరు చెప్పేది ఏ విధంగా ఉంది, ఎవరు ఉల్లంఘించారు, ఎవరి వల్ల ఇదంతా జరిగిందనే కోణంలో విచారణ జరుగుతుంది. దాంతోపాటు కంపెనీ ప్రతినిధులను కూడా ఈ విధంగా ఒకే దగ్గర పెడతారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక సామెత ఉంది, ముఖం అద్దం ఒక దగ్గర పెడితే అసలు రూపం ఏంటనేది తెలుస్తుంది అన్నట్టు ఇది కూడా జరుగుతుంది. విచారణ కూడా ఆ విధంగా కొనసాగుతుంది. కాకపోతే ప్రాథమికంగా అసలు ఏం జరిగింది ఏంటనేది ప్రాథమికంగా వీళ్ళు సింగిల్గా ఉన్నప్పుడు అంటే వీళ్ళు అంటే ఒకే విధంగా వచ్చినప్పుడు అంటే ఒక వ్యక్తి ఒక సంస్థ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళ వాంగ్మూలాన్ని స్టేట్మెంట్ని రికార్డ్ చేసేసి ఆ తర్వాత వాళ్ళందరూ ఉమ్మడిగా విచారణ చేపట్టిన తర్వాత ఏం చెప్తారు, దీనికి పొంతన ఉందా, అసలు ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది, నిధులు ఎలా మళ్ళాయి, దీనికి సంబంధించిన ఉల్లంఘనలు ఏంటి, ఇదంతా విచారణ కొనసాగుతుంది. ఇది ఒక రోజులో అయిపోయేది కాదు. మరొక అంశం ఏంటంటే ఇప్పుడు ప్రాథమికంగా ఏసీబీ ఆఫీస్కు పిలిచి విచారణ చేపడుతున్నారు. ఇక ఆఫీసుకు పిలిచేట అవకాశాలే కాదు, ఏకంగా సంస్థల మీద కావచ్చు, వ్యక్తుల నివాసాల మీద కూడా దాడులు చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అది కొంత సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇదంతా ఇప్పటి వరకు గ్యాదర్ చేసిన ఒక రిపోర్టు, ప్రాథమిక విచారణ వచ్చినట్టుగా సమాచారాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఆ తర్వాత ఇంకా స్పీడ్ పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. పవన్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.